హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే సాటర్డే బ్లాగ్. చాలా రోజులైంది స్వామివారికి దీపాలు పెట్టుకొని అనేసి అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ చేశాను పొద్దున్నే. 2 వీక్స్ బెంగళూరులో ఉన్నాను కదా, ఇంకా రెస్ట్ అనమాట అక్కడంతా. అందుకనేసి ఏం చేసుకోలేదు. ఇంటికి రాగానే ఇంకా సాటర్డే చేసుకుందామని పొద్దున్నే లేచి నిదానంగా చేసుకున్నాను పనులన్నీ. ఇల్లు అవి తుడిచేసుకొని దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇవాళ వచ్చేసి శని అమావాస్య కూడా కదా, అదే సాటర్డే. సో అందుకని ఇంకా పావగడాలో ఫేమస్ శని మహాత్మ టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆంధ్రాలో కూడా తెలుసు చాలా వరకు, చాలా ఫేమస్ అండి. అక్కడ నుంచి కూడా వస్తుంటారు, చిత్తూరు తిరుపతి నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది. చాలా మహిమ గల స్వామి అనమాట. తైలాభిషేకాలు అవన్నీ చేస్తారు ఎవ్రీ సాటర్డే. ఈసారి శనివారము ప్లస్ అమావాస్య 2 కలిసి వచ్చాయి కదా, ఈరోజు అయితే ఫుల్ రష్ ఉంటుందండి. దర్శనం కూడా లేట్ అవ్వచ్చు నాకు తెలిసి. మేమైతే వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళి చూసి అక్కడ పరిస్థితి ఏంటో చూడాలి. నిన్న ఫ్రైడే ఈవినింగ్ కూడా వెళ్ళాము. 3 days నుంచి జరుగుతున్నాయి పూజలు. నిన్న ఈవినింగ్ పుష్పయాగం ఉందని ఓనర్ ఆంటీ వాళ్ళు చెప్తే వెళ్ళామన్నమాట. వెళ్ళి దర్శించుకొని వచ్చాము నిన్న కూడా. అండ్ ఇవాళ అయితే ఫుల్ రష్ ఉంటుందండి. వెళ్ళి చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉందో. రష్ ఉంటే మళ్ళీ ఈవినింగ్ ట్రై చేస్తాము. అండ్ పిండి దీపాలకి నేనైతే ప్రస్తుతానికి ప్యాకెట్ పిండి వాడుతున్నాను. ఇంట్లో స్టోర్ బియ్యం లేక అప్పుడు వేయలేదు. నార్మల్ బియ్యం కన్నా స్టోర్ బియ్యమే చాలా మెత్తగా వస్తుందండి, రేషన్ బియ్యము. అవే బాగుంటాయి. ఇంకా అది లేదని చెప్పేసి ప్యాకెట్ కొన్నాను. ఇంకా ప్యాకెట్ స్వామివారికి దీపాలకి పెట్టేశాను అనమాట. ఇంక దేనికి వాడను. ఇంకా నెయ్యి అలాగే కొంచెం బెల్లం వేసి కలిపేశాను. పిండి దీపాలన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేస్తే ఇంకా మా వారు దీపారాధన చేసేసి పూజ చేసేస్తారు. గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. దగ్గరే అండి గుడి, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే దూరం నడవలేదని కారులో వెళ్ళాము. పార్కింగ్ చాలా కష్టం అసలు. సాటర్డే ఫ్రైడే కూడా చూసారు, అటు ఇటు మొత్తం కార్లో ఎక్కడ చూసినా పార్కింగే దొరకదు. ఇంకైతే గుడి దగ్గర సిచ్యువేషన్ చూడాలి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు, దొరకదు నాకు తెలిసి. పావగడ రావాలి అనుకుంటే ఒకవేళ మన నెల్లూరు నుంచి డైరెక్ట్ బస్సు ఉందండి, మడిసిరా డిపో బస్సు. 4కి బయలుదేరుతుంది నెల్లూరులో. అదే బస్సు గూడూరు, నాయుడుపేట, తిరుపతి టచ్ అవుతూ వస్తుంది. అక్కడైనా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ నాయుడుపేట నుంచి. నాయుడుపేట నుంచి లేదు రిజర్వేషన్, ఓన్లీ నెల్లూరు
నెల్లూరు అండ్ తిరుపతి నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ బస్ అండి. మార్నింగ్ 5:30కి అలా దింపేస్తారు రావాలనుకుంటే. ఒకవేళ మేము ఎప్పుడన్నా రావాలి వెళ్ళాలన్నా దానికే వెళ్తామన్నమాట. ఈజీగా ఉంటుంది డైరెక్ట్ బస్ కాబట్టి. ఇదిగోండి చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం సరిలేదు, క్యూ లేదు, ఏమీ లేదు. ఎటు నుంచి వెళ్తున్నారు ఎటు నుంచి వస్తున్నారు ఏం అర్థం కాలేదు మాకైతే. నాకు ఒక పక్క భయం వేస్తుంది, ఏమో ఇంతసేపు నిలబడాలంటే కాలు నొప్పి వస్తుందేమో మళ్ళీ అని. సరే వెళ్ళాము లోపలికి, క్యూ లేదు ఏం లేదు. ఒక సైడ్కి వెళ్తే అక్కడ పంపించట్లేదు, ఎక్కడ పంపిస్తున్నారో అర్థం కాలేదు మాకు. ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకేం చేద్దాం చెప్పండి, అంతసేపు పంపించట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంక సరేలే ఈవినింగ్ వద్దామని వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ అయితే అండ్ ఉత్సవం కూడా జరుగుతుంది, అది కూడా చూసుకున్నట్టు ఉంటుంది అనేసి వెళ్ళిపోయాము. లోకల్ కాబట్టి వెళ్ళిపోయామండి. అదే పాపం బయట నుంచి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఇంకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇది వచ్చేసి ముందు రోజు పుష్పయాగం అని చెప్పాను కదా, ఫ్రైడే ఈవినింగ్ అదనమాట. స్వామివారికి అంటే అందరూ పుష్పయాగం చేశారు. మాకు తెలీదు ఫస్ట్, ఇంకా తర్వాత ఓనర్ అక్క వాళ్ళు చెప్తే వెళ్ళి దర్శించుకొని వచ్చాము జస్ట్. ఇంక మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చాము, ఉత్సవానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరిగ్గా ఆ టైంకి వచ్చామా, స్వామివారిని రెడీ చేస్తూ ఉంటే లోపల అక్కడ కొంచెం లేట్ అయింది, మళ్ళీ నిలబడాల్సి వచ్చింది ఒక 10 minutes అలాగా. ఇంకా ఉత్సవ విగ్రహాలన్నీ బయటికి తీసుకెళ్ళిన తర్వాత వదిలేశారు ఫ్రీగానే. ఈవినింగ్ ఫ్రీగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడైతే కాసేపు ఉండి స్వామివారిని చూసి ఉత్సవం చూసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా చేస్తారండి. సాటర్డే కాకపోతే ఇట్లాగా కొంచెం స్పెషల్ అమావాస్యలు, శని అమావాస్యలు అట్లా వచ్చినప్పుడు ఇంకా గ్రాండ్గా చేస్తారు. అండ్ శ్రావణ మాసంలో కూడా ఫుల్ బాగా చేస్తారండి, శనివారాలు చాలా బాగా చేస్తారు. ఎవరికైనా కోరికలు ఉండి శని దోషాలు ఉంటే కనుక వచ్చి ఇక్కడ నైట్ నిద్ర చేసి పొద్దున స్వామివారిని దర్శించుకొని తైలాభిషేకాలు చేసుకుంటే మంచిది అని చెప్తారనమాట. అందుకని ఇంత ఫేమస్ కూడా అయింది టెంపుల్. కోరికలు కూడా తీరుతాయి, మంచిది అని చెప్తుంటారు. మాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. స్టార్టింగ్లో అయితే ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఎవ్రీ సాటర్డే వెళ్ళే వాళ్ళము, ఫ్రీగా ఉన్నారు మా వారు అందుకనేసి. ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయారు, కుదరట్లేదు, అప్పుడప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మీకు ఎవరికైనా రావాలి అనుకుంటే రండి ఖచ్చితంగా. చాలా మంచి టెంపుల్, చాలా మహిమగలవారు స్వామి. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.